హలో ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా నేనైతే చికెన్ పొయ్యి పైన వేసిన అనమాట. మంచిగా ఉడుకుతుంది. ఇక మంచిగా అసలుకి మంచి వాసన వస్తుందన్నమాట. ఇంకా దీంట్లో అయితే కల్లుప్పు వేసుకున్నామంటే రుచి ఇంకెక్కువ ఉంటుంది అనమాట. మంచిగా వస్తుంది రుచి. మెత్తడుప్పు కంటే కల్లుప్పు బాగుంటుంది. ఇట్లా ఉడికేటప్పుడే మనము మంచిగా కల్లుప్పు వేసుకొని మంచిగా కిందికి పైకి మంచిగా కలపాలన్నమాట. చికెన్ కూర ఈరోజు కొంచెం కూర వచ్చేసి ఎక్కువ ఉందన్నమాట. అందుకని పెద్ద గిన్నెలో వండుతున్నా. మంచిగా మొత్తం కలుపుతున్నా అనమాట. బాగా అసలు మస్తు వేడిగా ఉందండి. పొగలు వెళ్తున్నాయి. చికెన్ అయితే ఉడుకుతుంది. ఉడికేటప్పుడు అయితే సూపర్ స్మెల్ వస్తుందన్నమాట. ఇంకా చికెన్ అయితే కోడి అప్పటికప్పుడు కట్ చేయించి తీసుకొచ్చినాం అనమాట. అందుకనేసి ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా రుచిగా వస్తుంది అనమాట. కర్రీ అనేది ఫ్రిడ్జ్లో పెట్టింది కాక మన కళ్ళ ముందు మంచిగా కట్ చేసుకొని తీసుకొచ్చినామంటే చికెన్ అయితే మంచి రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది అనమాట. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా ఇంకా ఉప్పు వేసినాక ఈ ముక్కలకు కొంచెం వేసినామంటే నీ వాసన ఉండదు, టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట. గ్రేవీ మంచిగా టేస్ట్ వస్తుంది పుదీనా కొత్తిమీర వేసినామంటే. అలాగే ఇంకా అల్లం కూడా వేసిన. అల్లం అయితే నేనైతే మంచిగా దంచి కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. ఇంకా అల్లం వేయగానే చికెన్ అయితే ఎంత మంచి వాసన వస్తుందో, ఇక సూపర్ వాసన అయితే వస్తుందన్నమాట. చికెన్ అయితే ఇదైతే మొత్తం మంచిగా కలిపేసిన. ఇంకా మంట అయితే కొంచెం తగ్గించుకొని ఇక మూత పెట్టేస్తాను అనమాట. మంచిగా మగ్గినాక కొంచెం ఆ తర్వాత కారం అనేది అయితే వేస్తాను అనమాట. ఇంకా కర్రీ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా ఎట్లొచ్చింది అనేది. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఒక ముచ్చట అయితే చెప్దాం అనుకున్నా, ఎవరో తెలియదు. నా వీడియో ఇష్టమైతే చూడండి, లేకపోతే చూడకండి. ఎందుకు ఎప్పుడు చూసినా టార్గెట్ పెట్టినట్టు డిస్లైక్ కొడుతురు, ఎవరని తెలియదు.